సో హాయ్ అండి, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ ఏ వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలా మంది చూసి వెళ్ళిపోతుంటారండి, సబ్స్క్రైబ్ చేసుకోరు. సో మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకోసం మంచి కంటెంట్ అయితే నేను ప్రొవైడ్ చేస్తానండి. మనది లాస్ట్ 2 ఇయర్స్ నుంచి మంచి కంటెంట్ ఇస్తూనే ఉన్నాను. 800+ వీడియోస్ చేశాను, 800+. ప్రజెంట్ చూస్తే 802 వీడియోస్ ఉన్నాయి. బట్ సబ్స్క్రైబర్ చూస్తే ఒక 36,000 మంది వచ్చారు అంతే. ఈ 2 సంవత్సరాల నుంచి కష్టపడితే 36,000 మంది. అదే సంవత్సరం ఒక 6 నెలలు 7 నెలలు పని చేస్తుంటే ఒక్కొక్కరికి 100K సబ్స్క్రైబర్స్ దాటేస్తుంటారు. పాయింట్ ఇట్లానా అంటే, మనం ఇంత కష్టపడినా సబ్స్క్రైబర్స్ రాలేదనుకోండి, ఒక పాయింట్లో చేయబుద్ది అయ్యేది ఇంకా వీడియోలు. సో అందుకు నేను మీకు రిక్వెస్ట్ చేసేది, మీకు నా కంటెంట్ నచ్చి మీకు పర్లేదు బాగా చేస్తున్నాడు అనిపిస్తే కొద్దిగా షేర్ చేయండి, వీడియోస్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే, నెక్స్ట్ మన పేరు మీద చాలా స్కామ్స్ అవుతున్నాయి, వాటి నుంచి జాగ్రత్త. మన దగ్గర ఉన్న ఒకే ఒక నెంబర్ 700-145 ఓకే 6759. ఈ ఒక్క నెంబరే మాది, 700-145-6759. ఓకే, 700-145-6759. సో ఈ ఒక్క నెంబరే మాది. దయచేసి ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేస్తే మీకు డీటెయిల్స్ అనేవి పెడతాం. అండ్ A to Z కోర్సు ఈ రోజు నైట్తో అయిపోద్ది, కోర్స్ ఎండ్ అయిపోద్ది. సో ఇంక ఉండదు. సో మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలంటే ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి. తర్వాత మళ్ళీ కోర్స్ ఫీజు పెరిగిపోయాక అడగొద్దు. ఓకే, సో FIDI డేటా చూస్తే, FIDI డేటాలో ఏమవుతుంది, మార్కెట్లో కంటిన్యూగా సెల్లింగ్ ప్రెజర్ కనబడుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా కంటిన్యూగా ఏదో బయింగ్ వచ్చింది, కానీ ఇది మేజర్ బయింగ్ ఏం కాదు, మళ్ళీ కంటిన్యూ సెల్లింగ్ ప్రెజర్ స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు FIDI డేటాలో మేజర్ న్యూస్లు ఏమైనా ఉన్నాయా అంటే, US ఎలక్షన్స్ ఉన్నాయి. సో మీరు ఇక్కడ ఎకనామిక్ క్యాలెండర్లోకి వస్తే, ఇగో US ప్రెసిడెంట్ ఎలక్షన్స్ 2024 ఎప్పుడు 5వ తారీఖు, రేపే. ఓకే, రేపు చాలా ఇంపార్టెంట్ మార్కెట్కి. సో రేపు 12 AM అనమాట ఇది, అంటే రేపు నైట్ అయి ఉంటుంది. అండ్ 8th మన US ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ ఉంది. రెండు చాలా ఇంపార్టెంట్, 5th 8th. సో 5th 6th 7th 8th ఈ 4 days. దానికి ముందు రోజు, ఈ రోజు నుంచే మార్కెట్ దానికి రియాక్ట్ అవ్వడం మొదలెట్టింది. సో కంప్లీట్ 8th 9th వరకు కొద్దిగా వాలటైల్గా ఉంటుంది అండ్ మార్కెట్ కొద్దిగా డేంజర్గా ఉంటుంది. కొద్దిగా చూసుకొని ట్రేడ్ చేయండి. ఓకే, నేను అదొకటి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇంకేం లేదు. సో ఫస్ట్ ఇది పక్కన పెడదాం. నెక్స్ట్, నిన్న నేను మంత్లీ టైం ఫ్రేమ్లో మరీ చిలక్కి చెప్పినట్టు చెప్పా. ఏంటి, నిఫ్టీ కనబడుతుందా, నిఫ్టీ చాలా వీక్గా ఉంది. మంత్లీలో ఒక క్యాండిల్, ఇది 1 month. ఇప్పుడు నవంబర్ మంత్ స్టార్ట్ అయింది కదా, స్టార్ట్ అయ్యి 4వ తారీఖు. సో స్టార్టింగ్లోనే ఇప్పుడు ఈ మంత్ ఇది ఇంత రెడ్ కలర్ పడింది కాబట్టి నెక్స్ట్ మంత్ కూడా కొద్దిగా డౌన్ వస్తుంది అని అన్నానో లేదో, మార్కెట్ ఈరోజు రియాక్ట్ అయిపోయింది. ఓకే, పాయింట్ ఇక్కడ మార్కెట్లో వీఆర్ ఎక్స్పెక్టింగ్ అ డౌన్ ఫాల్. ఓకే, సో 1 day టైం ఫ్రేమ్లో మీరు చూస్తే ఈరోజు మార్కెట్ చాలా మంచి, నిఫ్టీ 50 చూడండి, యాక్చువల్గా పాయింట్ చాలా మంచి బ్రేక్అవుట్ అయితే జరిగింది. ఇక్కడ అర్థం చేసుకోండి, దీని పైనుంచి మార్కెట్ బాగా పైకి వెళ్ళింది, అంటే పైకి వచ్చి కరెక్షన్ తీసుకొని పైకి వెళ్ళింది. ఈ రోజు ఫుల్ ఫ్లెడ్జ్డ్ మొత్తం కవర్ చేసింది, హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్. మీరు చూస్తే ఎగ్జాక్ట్గా ఈ రోజు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా లోకి వచ్చింది. మొన్న ఇక్కడ వరకు వచ్చి అయిపోయింది, ఇక్కడ చిన్న పెండింగ్ ఉండిపోయింది. ఆ లో ఈ రోజు ఫుల్ ఫ్లెడ్జ్డ్ కవర్ చేసి, బట్ ఆ లో కూడా కింద బ్రేక్అవుట్ ఇచ్చి కిందకు వచ్చి మళ్ళీ ఇదే లెవెల్లో వచ్చి పైన క్లోజింగ్ వచ్చింది. క్లోజింగ్ పైన వచ్చింది, కొద్దిగా అదొక్కటి చిన్న బాధ, కాకపోతే క్లోజింగ్ పైన వచ్చింది. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు ఒకవేళ ఇక్కడ నుంచి మార్కెట్ ఫాల్ అయితే ఏంటన్నా పరిస్థితి, ఫాల్ అయితే నెక్స్ట్ వచ్చే మార్కెట్ సపోర్ట్ ఈ లెవెల్స్ అవుతాయి అబ్బా, 24,600 ఇది అవుద్ది. దాని కింద కూడా ఇంకా మార్కెట్ ఫ్లోలో పడుతూ వెళ్తే, అంటే వచ్చే రోజున ఇంకా వస్తే 23,400 ఇది అవుద్ది. ఓకే, ఫస్ట్ ఈ 3 సపోర్ట్లు పెట్టుకోండి. ఇది ఒకటి కూడా పెట్టుకోండి. ఇక్కడ ఇది ఈరోజు సపోర్ట్, ఇది ఈ లెవెల్. ఎక్కడి నుంచో మార్కెట్ ఈరోజు సపోర్ట్ తీసుకొని టర్న్ అయిందో ఆ లెవెల్. ఇప్పుడు రెసిస్టెన్స్లకు వస్తారా, రెసిస్టెన్స్ చాలా కష్టం. ఇప్పుడు ఇది అయిపోయింది రెసిస్టెన్స్, ఇది అయిపోయింది ఆ పైన ఇది. ఇప్పుడు 15 minutes టైం ఫ్రేమ్కి రండి, మీకు లెవెల్స్ పెడతాను చూడండి. ఇగో ఎగ్జాక్ట్ లెవెల్స్ ఇవి. ఇది నిఫ్టీ 50, ఫస్ట్ నిఫ్టీ 50 చెప్తున్నాను. నిఫ్టీ 50 చూడండి. సో నిఫ్టీ 50 మార్కెట్ చాలా మంచిగా ఇక్కడ అంటే మార్నింగ్ మీకు కనబడుతున్న సెల్లింగ్ ప్రెషర్, చాలా పెద్ద క్యాండిల్ వితౌట్ విక్, చాలా పెద్ద క్యాండిల్ ప్రెషర్. సో ఇంత ప్రెషర్ క్యాండిల్ వచ్చినప్పుడు నెక్స్ట్ కంటిన్యూ అయింది, అంటే ఒక సింగిల్ క్యాండిల్ బ్రేక్అవుట్ చేసింది.
ముహూర్త ట్రేడింగ్ పెద్ద విషయం కాదు, అది పక్కన పెడితే 1 2 3 డేస్ లోను ఒకే క్యాండిల్ బ్రేక్ చేసింది. దాని తర్వాత మార్కెట్ డ్రాస్టిక్ గా ఫాలో అయింది. తర్వాత మార్కెట్ ఇంకా టైం పాస్ చేసింది. ఇదంతా ఒక టైం పాస్. కొద్ది క్లోజింగ్ టైంలో అప్పుడు ఒక చిన్న మూవీ ఇచ్చింది, కానీ ఇంకొక టైం పాస్. వాట్ యూర్ ఎక్స్పెక్టింగ్, నెక్స్ట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే, ఇక్కడ స్లో అండ్ స్టడీగా కంటిన్యూగా బయర్లు వచ్చారు, కానీ బయర్లో అంత స్ట్రెంత్ లేదు. నీకు కనబడుతుందా? బయర్లో స్ట్రెంత్ లేదు. మధ్యలో డోజీ క్యాండిల్స్ వచ్చాయి. నెక్స్ట్ పైకి వెళ్తున్నా ఈ విక్కులు చూడండి, ప్రతిదానికి విక్ ఉంది. ప్రతిదానికి విక్ ఉంది అంటే ఇన్ ద సెన్స్ ప్రతి దగ్గర సెల్లర్ పుష్ చేస్తున్నాడు ప్రతి క్యాండిల్లో. పాయింట్, ఒకవేళ రేపు మార్కెట్ నిజంగా ఇంకా కంటిన్యూ అవ్వాలి, మార్కెట్ డౌన్ సైడే కంటిన్యూ అవ్వాలి అంటే 23,800 ఇది దాటి కిందకు వస్తే మళ్ళీ మీరు పుట్టు ప్లాన్ చేయండి. ఓకే, 23,800 దాటి కిందకు వస్తే మీరు పుట్టు ప్లాన్ చేయండి. ఎక్కడి వరకు ప్లాన్ చేయండి అంతే. స్కాల్ప్ చేసుకుంటారో 10 పాయింట్స్ 15 పాయింట్స్ స్కాల్ప్ చేస్తే వెళ్ళండి. 23,800 కింద పుట్టు. సేమ్ అదే విధంగా 23,600 కూడా దాటిందంటే ఇంకా పుట్టు, అంటే ఈ కింద పుట్టు ఇంకా కింద పుట్టు. ఎక్కడ వరకు రావచ్చు? 23,000 23,500 వరకు రావచ్చు అని నేను అనుకుంటున్నా. ఇగో ఈ 500 ఉందా ఇక్కడ వరకు. సో 23,600 500 ఇదంతా క్రాస్ అయ్యి కిందకు వస్తుందని నేను అనుకుంటున్నాను ఎలక్షన్ రిజల్ట్ బట్టి. బట్ మార్కెట్ అయితే వీక్ గా ఉంది. ఒకవేళ యుఎస్ ఎలక్షన్ ఏమైనా అటు ఇటు అయ్యి బాగా నెగిటివ్ అంటే మార్కెట్ పడిపోద్ది. ఒకవేళ ఉన్న కండిషన్ లోనే ఉంది మార్కెట్ అన్నారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది తెలుసా, మార్కెట్ పైకి అయితే వెళ్దు కానీ వాలటైల్ అయిపోయి సస్టెండ్ అయిపోద్ది. ఓకే, పైకి అంత ఈజీగా అంత పైకి వెళ్దు. సో ఒకవేళ నిజంగా మనం పైన కాల్ ఆప్షన్ ప్లాన్ చేయాలంటే 24,200 పైన నాకు 1 డే క్లోజింగ్ వస్తేనే, 1 డే టైం ఫ్రేమ్ లో క్లోజింగ్ వస్తేనే అప్పర్ సైడ్ ప్లాన్ చేస్తాను, లేకపోతే లేదు. ప్రెసెంట్ అవి ఓన్లీ డౌన్ సైడ్, ప్యూర్ డౌన్ సైడ్ ఉంది. సో డౌన్ సైడే పెట్టుకుంటాం. అప్ సైడ్ అనవసరంగా ప్లాన్ చేయను, వద్దు, వేస్ట్. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీ కూడా ఒకసారి వెళ్దాం. బ్యాంక్ నిఫ్టీ మంత్లీ టైం ఫ్రేమ్ లో మీరు చూసారు. మంత్లీ టైం ఫ్రేమ్ లో బ్యాంక్ నిఫ్టీ ఇలా ఉంది. ఒక వీలైతే మీకు ఒక ట్రెండ్ లైన్ కనిపిస్తుంది. వీక్లీ టైం ఫ్రేమ్ లో మీరు ప్రాపర్ చూడండి. ఇగో వీక్లీ టైం ఫ్రేమ్ లో కరెక్ట్ గా ఒక ట్రెండ్ లైన్ దగ్గర ఉంది ప్రజెంట్ మార్కెట్. ఏమైనా కొద్దిగా ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయితే మార్కెట్ కిందకి వచ్చే ఛాన్స్ ఉంది. అంటే చాలా రోజులు ట్రెండ్ లైన్ ఫాలో అవుతుంది కదా. ఇగో యాక్చువల్ చెప్పాలంటే కింద నుంచి ఫాలో అవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడ 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 ఇక్కడ. ఓకే, సో ట్రెండ్ లైన్ ఏమైనా బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది ఏమో అనిపిస్తుంది. డైలీ టైం ఫ్రేమ్ లో కూడా కొద్దిగా గట్టిగానే ఉంది. పాయింట్, బ్యాంక్ నిఫ్టీ మాత్రం అంటే ఎక్స్పెక్ట్ చేసినంత లేదు. బ్యాంక్ నిఫ్టీలో ఎప్పుడు ఇదే బాధ, మార్కెట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. సో బ్యాంక్ సెక్టర్ లో ఇవే బాధ, మూమెంటం రాదు. ఇక్కడికి వచ్చిందా, ఇక్కడ స్టార్ట్ అయింది, మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ ఇక్కడికి వస్తుంది. ఈ లెంత్ అయితే కవర్ చేసింది, సూపర్. మళ్ళీ పైకి వెళ్ళింది, దీని హాఫ్ కన్నా ఎక్కువ రిట్రేస్మెంట్ అయిపోయింది, మళ్ళీ వచ్చింది, మళ్ళీ ఇంకోసారి రిట్రేస్మెంట్ అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు మార్కెట్ వస్తుంది. ఈసారి వచ్చినప్పుడైనా ఈ లో, ఇక్కడ ఏదైతే ఇంత లో ఉందో అటు 49,500 దగ్గర ప్రీవియస్ ఈ లోకి వచ్చేయాలి. వచ్చేస్తేనే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా షోల్డర్ ప్యాటర్న్ కంప్లీట్ అయినట్టు. సో బ్యాంక్ నిఫ్టీలో అయితే సో అవ్వలేదు, ట్రెండ్ లైన్ ఫాలో అయిపోతుంది కాబట్టి ఇక్కడ సపోర్ట్ తీసేసుకుంటుంది, సూపర్. ఒకవేళ బ్యాంక్ నిఫ్టీలో మనం ట్రేడ్ చేయాలి అంటే వాట్ ఆర్ ద పొజిషన్స్ అంటే, నేను చెప్తున్నా, ఇది ఫస్ట్ సపోర్టు, ఇది కింద అదే సపోర్టు, ఇది రెసిస్టెన్స్ పైన, ఇది దాని పైన వచ్చే రెసిస్టెన్స్, అంతే. ఓకే, 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లోకి రండి, చాలా సింపుల్. ఇగో ఈరోజు బ్యాంక్ నిఫ్టీ నేను ఎలా ట్రేడ్ ప్లాన్ చేశానంటే దీని కింద. సో దీని కింద నేను ఎక్స్పెక్ట్ చేశాను ఒక ఫాల్ వస్తుందని, అలా యాస్టిజ్ వస్తుంది అనుకుని ఎక్స్పెక్ట్ చేసే నేను ట్రేడ్ ప్లేస్ చేశాను. సో ఈ బ్యాంక్ నిఫ్టీలో మనం కాల్ సైడ్ కూర్చోాలంటే, ఫస్ట్ కాల్ సైడ్ కూర్చోాలంటే 51,800 పైన 1 డే టైం ఫ్రేమ్ లో క్లోజింగ్ రావాలి. దీనిపైన క్లోజింగ్ వస్తేనే అప్ ట్రెండ్, స్ట్రాంగ్ బయర్లు వస్తున్నట్టు మళ్ళీ అప్ ట్రెండ్ చూద్దాం, అప్పుడు ప్లాన్ చేద్దాం. ప్రజెంట్ మార్కెట్ నెగిటివ్, డేటా నెగిటివ్, అన్ని నెగిటివ్ కాబట్టి నెగిటివ్ సైడ్ ఉందాం. పడితే, ఒకవేళ మార్కెట్ పడితే బాగా గుర్తుపెట్టుకోండి, 50,995 దీని కింద మీరు పిఈ ప్లాన్ చేయొచ్చు. 50,995 చాలా ఇంట్రెస్టింగ్ కీ లెవెల్. ఇది 2 విధాలుగా ఇంట్రెస్టింగ్ కీ లెవెల్. రీజన్, ప్యాటర్న్ ఎక్కడి నుంచి ఫాలో అవుతుంది, ప్యాటర్న్ చూసారా, ప్యాటర్న్ ఫాలో అవుతుందా, ప్యాటర్న్ దగ్గర ఉంది, ట్రెండ్ లైన్ ఉంది. సో 2 మేజర్ సపోర్ట్లు ఉంటాయి, 2 బ్రేక్ అవుతాయి. సో 50,995 కింద కానీ మార్కెట్ రావడం స్టార్ట్ అయ్యి కిందకి వస్తుంది అనుకో, మీరు ఎప్పుడు ప్లాన్ చేస్తారంటే 50,900
900 ఇక్కడ చూసారా, జస్ట్ 995 900 అంటే 95 పాయింట్స్. కొద్దిగా వెయిట్ చేయండి, బఫర్ పెట్టుకోండి. 95 పాయింట్స్ కూడా రేంజ్ కిందకి బ్రేక్ అయ్యి వచ్చేస్తుంటే మీరు పుట్ సైడ్ దూరుకోండి, పిఈ సైడ్ కళ్ళు మూసుకొని దూరుకోండి పిఈ సైడ్. ఓకే, ఇంకా మార్కెట్ అక్కడ నుంచి ఒకవేళ పడ్డంగా మొదలెట్టింది అంటే మాత్రం 50,000 50,400 500 ఇక్కడికి వస్తుంది. అది కూడా క్రాస్ అయ్యింది అంటే 50,000 రౌండ్ లెవెల్. ఓకే, పెద్ద ఫాల్ వచ్చే ఛాన్స్ ఉంది. 50,000 50,500 మొత్తం మార్కెట్. నేనైతే ప్రెసెంట్ చెప్తున్నాను కదా, డౌన్ సైడ్ ఉన్నాను ఇప్పుడు, నేను అప్ సైడ్ లేను, అప్ సైడ్ ప్లాన్ కూడా చేయట్లేదు. ఓకే, సో ఒక్కసారి నిన్న అనాలిసిస్ వీడియో చూడండి. నిన్న నేను నిఫ్టీ గురించి చిలక్కి చెప్పినట్టు చెప్పాను. బిగ్ ప్లేయర్ చాలా హెవీగా, అంటే మూరత్ ట్రేడింగ్ కాకుండా దాని ముందు రోజు అక్టోబర్ 30కి వెళ్ళి మీరు చూస్తే బిగ్ ప్లేయర్ చాలా గట్టిగా సెల్ చేశారు. నిఫ్టీ 50లో హ్యూజ్ క్వాంటిటీ వచ్చిందని. నిఫ్టీ 50లో, బ్యాంక్ నిఫ్టీలో అంత రాలేదు, బట్ నిఫ్టీ 50లో వచ్చింది. మూరత్ ట్రేడింగ్ కాబట్టి అది గ్యాప్ అప్ ఓపెన్ అయిపోతే దాని పెద్ద అది విషయం కాదు, అది పక్కన పెడితే నిఫ్టీ 50లో గట్టి సెల్ చేశారు. సో అది ఎలక్షన్ రిజల్ట్ వల్లే. దాని గురించి చూడండి, నిఫ్టీ 50లో స్టిల్ సెల్లింగ్ ప్రెషర్ ఉంది. అట్ ద సేమ్ టైం బ్యాంక్ నిఫ్టీలో కూడా ఇంకా కాల్ సైడ్ సెల్లింగ్ ప్రెషర్ ఉంది. అండ్ నిఫ్టీ 50లో లాస్ట్ 60 minutes లో ఈ రోజు చూడండి ఏమైందో. ఇగో షార్ట్ బిల్డప్ హ్యూజ్, కొద్ది బిగ్ ప్లేయరే, షార్ట్ బిల్డప్ బిగ్ ప్లేయరే. మళ్ళీ చెప్తున్నా, బిగ్ క్వాంటిటీ వచ్చింది. లాంగ్ బిల్డప్ వచ్చింది కానీ ఇది అంత పెద్ద కాదు. మళ్ళీ లాంగ్ అన్వైండింగ్, లాంగ్ బిల్డప్ వచ్చింది, షార్ట్ కవరింగ్ వచ్చింది. షార్ట్ కవరింగ్ అంటే కొంతమంది ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు, బట్ ఇంకా షార్ట్ బిల్డప్ ప్రెషర్ ఉంది. మీకు కావాలంటే ఒకసారి హిస్టారిక్ డేటాలోకి వెళ్ళి చూపిస్తాను. అక్టోబర్ 30 ఒకసారి చూడండి. అక్టోబర్ 30 డేటా ఇగో ఇదే. అక్టోబర్ 30 డేటా నేను అనాలిసిస్ వీడియోలో కూడా చూపించి చూడండి. షార్ట్ బిల్డప్ బిగ్ ప్లేయర్ బిగ్ ప్లేయర్ బిగ్ ప్లేయర్ బిగ్ ప్లేయర్ బిగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ చూసారా, ఎంత పెద్ద పెద్ద క్వాంటిటీలు పడ్డాయో. సో ఇది తెలిసిపోద్ది బిగ్ ప్లేయర్, అరే బిగ్ ప్లేయర్ ఉన్నాడు. నెక్స్ట్ డే దానికి అకార్డింగ్ టు మీరు ప్లాన్ చేయాలి, అప్పుడే మరి మీరు ట్రేడర్ అవుతారు. డేటాను రీడ్ చేయడం రాకపోతే కష్టం. నేను ఎవ్రీ వీడియోలో చెప్తుంటాను, కోర్సులో చెప్తుంటాను, దగ్గర నేర్పిస్తుంటాను. స్టిల్ బ్లైండ్గా నిల్చుంటారు. కాదు, బిగ్ ప్లేయర్ డేటా మీకు గట్టిగా కనబడింది అంటే అక్కడ సెల్లింగ్ ప్రెషర్ ఉంటుంది. డే స్టార్టింగ్ లోనే సెల్ చేసుకొని, స్టార్టింగే మార్నింగే సెల్ చేసుకొని, అంటే లైక్ అక్కడ పుట్ బై చేసుకొని లేదా క్వాంటిటీ ఏదో కాల్ సెల్ చేసుకొని కూర్చుని పోతే డే ఎండ్కి వచ్చేసరికి నువ్వు సెల్ చేసిన దగ్గర కన్నా కిందే ఉంటుంది మార్కెట్. అంటే అర్థమైందా, నువ్వు ఇక్కడ ఎక్కడో మార్నింగ్ సెల్ చేస్తే మార్కెట్ డే ఎండ్ వచ్చేసరికి కిందే ఉంటుంది, అది దాటి వెళ్ళిపోదు. సో డే హై అయితే బ్రేక్ చేసేది, అది మీరు తెలుసుకోవాలి. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా చూస్తే షార్ట్ బిల్డప్ మళ్ళీ లాంగ్ షార్ట్ కవరింగ్. బ్యాంక్ నిఫ్టీలో అంత పెద్దగా లేదు, అంటే ఓకే బట్ అంత పెద్దగా లేదు. నిఫ్టీలో గట్టి జరుగుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఈరోజు నేను ఒక ట్రేడ్ చెప్పాను, బ్యాంక్ నిఫ్టీ బేస్డ్ ఆన్ కంప్లీట్ బ్యాంక్ నిఫ్టీ. అంటే బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ బ్రేక్అవుట్ వచ్చి కిందకి వస్తుంది అని అనుకున్నాను, అందుకు నేను ట్రేడ్ చెప్పాను. ఎందుకు రీజన్ చాలా సింపుల్ అండి. ఎందుకంటే ఆ టైంలో విక్స్ 10 ఉంది. బాగా వినండి, విక్స్ నా లాజిక్ చెప్తాను. విక్స్ 10 ఉంది, ఇప్పుడు ఇక్కడ 4.9597 కనబడుతుంది, కానీ మార్నింగ్ 10 ఉండాలి. ఇక్కడ ట్రేడ్ అంటే నేను ట్రేడ్ డౌన్ సైడ్ బ్యాంక్ నిఫ్టీ వస్తుంది, మనం పుట్ ట్రేడ్ ఇచ్చే ముందు ఇక్కడ విక్స్ 10 ఉండాలి. అప్పుడు మిడ్ క్యాప్ నిఫ్టీ ఒకటి 83 అలాగే 8390 దగ్గర ఉండాలి. ఫిన్ నిఫ్టీ 1.2%, నిఫ్టీ 50 1.70-80%, సెన్సెక్స్ 1.20-40%, ఫిన్ నిఫ్టీ కూడా ఇంచుమించు అంతే 1.40 1.50. సో ఇప్పుడు ఏది 1% రాలేదు అంటే 1% నెగిటివ్ ఏది అవ్వలేదు, బ్యాంక్ నిఫ్టీ అవ్వలేదు, మిడ్ క్యాప్ అవ్వలేదు. తర్వాత కొంచెం చూస్తే మిడ్ క్యాప్ కూడా 1% 1.20% దాకా మిడ్ క్యాప్ కూడా సెల్లింగ్ ప్రెషర్ వస్తుంది. బ్యాంక్ నిఫ్టీలో రాలేదు, ఇంకా 80-90% దగ్గరే ఉంది. అంటే 10% మూవ్ వస్తుంది, అంటే 1% మూవ్ వస్తే సెల్లింగ్ ప్రెషర్ వస్తుంది అని నాకు అర్థమైపోయింది. ఇది 1.10 వాళ్ళకి అవుతుందని అనుకున్నట్టే షార్ప్గా సెల్లింగ్ ప్రెషర్ వచ్చింది. అదే అట్ ద సేమ్ టైం నేను అదే ఇక్కడ చెప్పాను, ఏది 51,500 ఇక్కడ మీరు చూస్తే 51,500 ఎబో 575 51,500 ఎబో 575. మీరు పిఈ సైడ్ బుక్ 10 పాయింట్స్ అన్నాను, కానీ అది యాక్చువల్గా అయితే 50-60 పాయింట్స్ వెళ్ళింది. బట్ ఒక సింగిల్ క్యాండిల్ వెళ్ళిపోయింది. బట్ నేను చాలా మంది అది మిస్ చేస్తారు కాబట్టి బుక్ 10 పాయింట్స్ అని. చాలా మంది ఎలాగంటే మిస్ అయిపోయి ఒక సడన్ సింగిల్ క్యాండిల్ వెళ్ళిపోవడం, మళ్ళీ రన్నింగ్ క్యాండిల్లో దూరిపోతారు. టాప్ లో దూరిపోయిన వాళ్ళు కూడా పెద్ద టార్గెట్ల కోసం వెయిట్ చేస్తారు. 10 పాయింట్లు వచ్చినా ఎగ్జిట్ అవ్వరు. సో అందుకు నేను మోస్ట్లీ చిన్న టార్గెట్లు ఇస్తాను. 10 పాయింట్లు బుక్ చేసుకున్నారా ఎగ్జిట్ అయిపోండి, అదే అయితే చెప్పాను. సో దీని టెలిగ్రామ్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. లేకపోతే ప్రీవియస్ వీడియో చూడండి, ఈ వీడియోలో లేదనుకో దాని ముందు వీడియోలో ఉంటుంది, ఏదో ఒక వీడియోలో ఉంటుంది. ఒకసారి మీరు అయితే చూడండి, ఓకేనా. సో అదనమాట. ఇంకా అప్పుడు వీడియోస్ చూస్తాను, నేను చేస్తానండి. అందరికీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ, అండ్ బాయ్.